స్తుతి ఆరాధన చాలా మందికి హీనరి కాబట్టి మా ముజికేకి హీనమి ఇది చాలా మంది ప్రశ్నించారు కదా ఇది అనుకుంటున్నారు కదా ఇలా అడిగినప్పుడు అంబారికి హీనర్ ఎక్కువ ఇద్దరికి హీనరే ఎక్కువ మందికి హీనరు కదా ఇది జరగదు మజా ఏక మంది జరగదు మర్జికే కాబట్టి స్తుతి ఆరాధన అనేకులు చేస్తున్నారు చాలా మంది ఎక్కువ మందికి హీనరి కనుక మేము కూడా చేస్తున్నాము మా ముజికి హీనమి మాకు హీన ఎక్కువ మందికి హీనరు కాబట్టి మాకు హీనయ్యే సరైనత మాకు హీనయ్యే కరెక్టు ఇది ఎక్కువ మందికి హిని తాలుగుతారి ఇంజన్ని మాటలతో మగ ఇలాహి మగ చౌదర్యాలు ఇలా వినపడదు ఇలాహి సమాధానం లెక్క మగే వానుగా కాబట్టి మనం నోకితాజీ మన ఆలోచనకి వెళ్ళినప్పుడు వెళ్ళింది ఇంజిని ప్రతి మనిషికి ఇంజిని నోకిత ఏవసి ఆలోచన ఏవసి క్యా కొడుతుంది అంబాజీకి ನಾನು ಕಿಹಿದೆ ಸರೇನತ ಇಕ್ಕಿ ಆ ಇಕ್ಕಿ ವಾಕ್ಯಂ ತ ಮನೆಗೆ ಆ ಇಕ್ಕಿ ನಾನು అమిని కాలం త నకోల కిహి మాయి ನಾನು అమిని కాలం త మా ఇదికి మగే కావాలి కదా అమిని కాలం త ఏనాహి మత్తు ఏ కాలం త ఏనాహి మనే ఏనాహి కినై మారో కాలాన్ని బట్టి అన్ని ఆ కాలం తేనా జరిగితే కిదికి మరో కుచిందే ఏరాచ బడా చేర్చిని రాచబడి వచ్చే ప్రింట్ ఉడికి ఐరవడ అనేది ఏదైనా ఓడబెట్టే ఇలా రెటో ఒక పుస్తకం ప్రింటింగ్ తీయించి ఇక్కడ ఎక్కడ పాడవన్నత ఇది ఎప్పుడు ఆ కాలంలో రాచబడితే విషయాలక అన్ని బైబిల్తో రాచబడుతుంది మారు పూజంతకి మారుకి అంతకి అవినాకి నాయి అవినాకి అవినాంతి నాయి అవినాంతి నాయి వెని జరి అవినంతి నాయి అవినంతి నాయి दिपोता मदी तत्व सह ఇలా వాకాతి నాయికి తుప్పు మంచికి అవి మంచి నాయి మరి ఆచారం చేయనప్పుడు వాక్యం నోకిత వాక్య అప్పుడు వెజతకు మారో వాహ బుద్ధిమంతులు కలిగి మారు కూర్చుకుగ్గ వాక్యం వెస్సీలని సత్తకి జోకి మారో ఆలోచించి మా కీర్తే నా తక్కి మా కోసం పడప్పుడు మా మనసు నా తక్కి దేవునికి ఉపయోగం ಇಲ್ಲ అప్పుడు ఇన్ని ఆలోచన కలగా మరో మొదటికి మరణోకి తచ్చింది కాబట్టి ఏనాది జనరీచికి మాముకి రైట్ ఇది రకరకాలుగా రకరకాలుగా జరగదు కదా కాబట్టి అబ్బాస్ వేస్తే నమ్మతుని మనిషి ఏ రోజు మంజానాయిలో కొత్తాడు నమ్మతుని బుద్ధి మగే మొత్తం గొప్ప సింపుల్ గా నమ్మతూ ఉన్నాయి నాటతర మాత్రం నమ్మాయి మాసే కదా జిగర్ ఫంగత్ వాత్సరం మొత్తం తొందరగా నమ్మతూ ఉన్నాయి చాలా లోపడుతున్నాయి కదా మారు కాబట్టి మన సినికిలో మరో అంబాసి వ్యక్తికి మారో ఒప్పాన మారో సినిక అన ఇలా పున్న అన మారో తొందరగా నమ్మినేసి అంబాసికి బైబిల్ వేస్తూ సీనే సామెతల గ్రంథము 14వ అధ్యాయం సినికిలో ఒకసారి 14వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవాలి అంబాసి వ్యక్తికి నమ్మతుని మనసి ఏనేతసికి నమ్మినేసికి వాక్యం వేసీనే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 15 వచనంతా మనసునికి ఇస్తారు ఏనాజీలో ఒకసారి సాయంకి చాలా స్పీడ్గా మీరు మందు తొందరగా మన కస్టమర్ మెయిన్ పాయింట్ జ్ఞానము లేనివాడు జ్ఞానము ఇలాగటసి ప్రతి మాట నమ్మును మిస్టికి మెయినరీ వసిని వాక్యంకి వేసి ఆచాన తోచాన సినిక అన ముందు వెనుక సినిక అన నమ్మకం ఏనా ఇలాగటసి జ్ఞానం ఇలాగటసి బుద్ధి ఇలాగటసి తెలివి ఇలాగటసి ప్రతి మాట ఇంకే నమ్మినేసి అంబాసి నమ్మతూనేసి అంబాసి వేస్తే నమ్మస్తూనే అప్పుడు బైబిల్ ఇంకా మా చేతుల్లో అతనికి అవసరం లేదు బంగారైతే నమ్మచ్చాలు లేదా కృష్ణ తన సీమోలతో నమ్మచ్చాలు మీకు ఇంకా బైబిల్ మీరు తెచ్చి నీకు అవసరత ఇల్లే మీరు ఆలోచించిన అవసరత మీకు ఇల్లే వేస్తానే సరే ఏనా వేస్తే నమ్మతూనే అప్పుడు తర్వాత కింద మాటలు వివేకైన వాడు తెలివితేటలు గట్టసి తన నడతలను తని ప్రవర్తన నడతలు బాగుగా కనిపెట్టును చక్కగా బాగా కనిపెట్టలేదు సరి కాకుండా సరికి చక్కగా సరిగా పాడపాడకూడనేసి చూసుకోను సరి చేసుకోను భద్రపరచకూడనేసి సిరిగా కూడనేసి ఇచ్చి మరో అంబాసి వేస్తే మరో నమ్మత సీనాయి వెంతు సీనాయి ఇచ్చి
मंगे बुद्धि हिला के प्रति माट तेज के मारो नमत सीन है अच्छा ना नमत सीन है मारो रो मंजिती रो डिप्टी रो मंजिती चचीवा हमारा अच्छा तिली मारो वाक्यम तेना तक मारो अच्छा ही वाक्यम ते मारो अच्छी लाइचे मंगे बुद्धि ले ए कोडी देह में आतोने लता मगे नहीं मचिवा में आतोने कोडी వీళ్ళు కోటికి ఆశ్చర్యం మీరు పూజ వెందొకలు ఆడుతుంది అది గురించి అది దానికి ఏదంతకి మళ్ళీ గారి బుద్ధి మంది ఇల్లే అమ్మ స్టేజ్కి మరణం తీసారు ఇవ్వడే మరి సత్యమా పురాజ రాజులు ఆడినాయి అమిని బస్ ಹೊತ್ತು ಸ್ಟೇಜ್ಗೆ ನಾನು విశాఖపట్నం ಹತ್ತು ఈ కాంగ్రెస్ ఇచ్చి ఇవ్వడే ఇక్కడ ఏనాడు మరత సత్య హజలు ఆడినాయి మారో కాబట్టి బుద్ధి ఇలా గటస్కే ప్రతి మాట నమ్మినేసి బుద్ధి గట్టస్తే ఆచినేసి చిలికినేసి సత్తాకి కిజ్జోవి కైపరికి అప్పుడు నమ్మిని సుందర పడవసి కష్టపడి నేస్తా సత్తాకి కిజ్జోవి ఆ తర్వాత నమ్మిని సత్తాచి లేదంటే అబద్ధం అబద్ధం బుద్ధిమంతుడికి నీ కమయేవి మనకి బుద్ధి ఇలా కాబట్టి అబద్ధం వేస్తాను నమ్మతున్నాయి ఒకప్పుడు ఈ స్తుతి ఆరాధన అయినాయి మా ఊడవేడ ఇలాతే సుమారు 20-25 సంవత్సరాలు ఆగి ఉన్నాయి స్తుతి ఆరాధన ఇది వివాహం ఒక పిల్ల ఒకరి మరి జర్నా ఇచ్చి వేడైనాయి మరి జర్నా అనే కిన్నాయి కదా మత్స్యారు బైబిల్ వేస్తారు అమర ఇతర దేశం వాతి దేకి అమర వెస్టీ దేకి బైబిల్ వేస్తున్నప్పుడు అబద్ధం కిన్నాయి కానీ ఈ ఆరాధన ఈ రోజులకి ఆరాధన పాత నిబంధన కాలంతా కిత్తాయికే మనం ఇలా కిత్తారు ఈ ఆరాధన కొత్త నిబంధన అంతా కిత్తాయి చోజా ఉగాని పాత నిబంధన అంతా కిత్తిలేమో చోజాని విషయాలు తర్వాత కావాలొచ్చి మరి నేర్చుకోడిను కాబట్టి మరలా సామెతల గ్రంథం దేవుడు సిరికి సరే పక్క అత్యాలు కాడే మరి సిరికి సరే మనకి అర్థమైన 12-15 మరి సిరికి మనకి అర్థమయ్యనే గజిబిజి నోటిక మనతో ఒక్కొక్క మాట అనుస్తాయి సహాయం కియదు 12వ అధ్యాయం 15వ వచనంతా సిరికి మూడుని మార్గము వాని దృష్టికి సరైనది జ్ఞానము గలవాడు జ్ఞానము గటసి ఆలోచన అంగీకరిస్తాడు మూర్ఖుడు ఈ మూర్ఖుని ప్రవర్తన అయినా అక్కడ ఏమన్నది మూడుని మార్గము వాని దృష్టికి మూర్ఖుని దృష్టికి తన ప్రవర్తన తన మార్గము తను చేయవలసినటువంటి మార్గం ఏదైనా తను ఎన్నుకున్నది వాని దృష్టికి సరైనది మాదే రైట్ అంటున్నారు ఈరోజు మీరు గమనించండి ఎక్కువ మంది చేస్తున్నారు స్తుతి ఆరాధన మాదే రైట్ అంటున్నారు బైబిల్ని అడిగితే మీరు ఎక్కడికి పోతారో చెప్తుంది తర్వాత ఆ మాటలు మనం నేర్చుకుందాం కాబట్టి మాది రైట్ అనుకునే వాళ్ళు త్వరపడే వాళ్ళు వాడు ఎవడైనా సరే వాడు ఇలాంటి వాడు బుద్ధి లేనివాడు మూర్ఖుడు ఆలోచించే ఆలోచన అది నా మార్గమే నేను ఎన్నుకున్నదే నేను చేస్తున్నదే రైట్ అనుకుంటాడు కానీ కింద మాటలు ఏమంటున్నాడు అలాంటి వాడు ఏమంటున్నాడు జ్ఞానం గలవాడు ఆలోచనను అంగీకరిస్తారు చెప్తున్న వాక్యం అలాగుందో లేదో బైబిల్ అలాగున్నవో లేవో పరీక్షిస్తారు పరిశోధిస్తారు ధ్యానిస్తారు పోరాడతారు బుద్ధి గలవారు జ్ఞానం గలవారు జ్ఞానం లేనివాడు బుద్ధి ఇలా గటసి ప్రతి రమ్మట నమ్మినేసి బుద్ధి గటసి సతాకి కిజోకి మన్ని కిల్లేసి కరెక్ట్ ఇవన్నీ ఆలోచన కిందేసి అది చివరిగా సిద్ధవేశారు అది లాస్ట్ అయిపోయిందా నే అతి మాట ఆవిడ మంచి మాట మరో నోకిత అన్ని ముందు మన సినికినో 14-12 మరొక మాట సినికి ఏదైతే మాట మనకి మూర్ఖుడికి కానీ కాంతాకి చాలా ఎన్నుకొడితాయి కానీ కమ్మి ఎవరికి సరైనదికే ఏది సరైనది నేను ఎన్ని మాటలకు ఏనాదేమో ఎవరికి ఎక్కే నాది రైట్ అనేసి నా మాట శాసనం లెక్క కట్టబడ మనసి యసు మూర్ఖుడు 14-14లో 12 వచనం ఒకరి ఎదుట సరైనది కనబడు మార్గము ఉంది అయితే తుదకు అది మరణానికి చూసారా దారి తీస్తుందట త్రోవ తీస్తుందట ఎంత ప్రమాదం అది
మూఢుడు తన ప్రవర్తన వాడి దృష్టికి సరైనది, వాడికి ఇతరులకు కాదు. వాడు మూర్ఖుడు కాబట్టి, యోసి చాలా మూర్ఖుడు కాబట్టి, ఈ మూర్ఖుడికి తాను ఎన్నుకొడితాయి ఏనై జిజికి తనకి అమ్మ తానికి ఈయన తను అనుకొడితాయి ఇది ಅವನ దృష్టికి సరైన తైలే చూడాలి. కానీ చివరికి మన ఈ 14-12 సిరిగిటి అప్పుడు మొదటి వచనంతో చదవద్దు గడక మొదటి వచనంతో ఎలా తెలిసి ఎంచుకునే మాట ఇది ఇక్కడ గమనించదు. 14-12లో చదువు. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము ఉంది, మార్గం ఉంది. రోని ఎదుట ఇది సరైనత, ఇది కరెక్ట్, ఇలాకి నై ఇలాగే ఆరాధనకి నై ఇది కరెక్ట్, ఇది చోంజాని మార్గం నై రో నియమము నై రో పద్ధతి నై రో కమ్మాయి నై మన్నే చోంజానే మన్నే నెక్స్ట్ అని అయితే అది చివరికి అది మరణం నాకు త్రోవతాయి. చూసారా, చివరికి మరణానికి దారి తీస్తుందట, చివరికి నాశనానికి మమ్మల్ని నడిపించేస్తుందట. మనం వేనుకున్నది మన దృష్టికి సరైనది, మనది కరెక్ట్ అనుకునేటటువంటి ఒక మార్గము మన దృష్టికి సరైనది అన్నది అది చివరికి ఎంత మోసకరమైనదో, ఎంత మోసానికి, ఎంత ప్రమాదానికి మమ్మల్ని నడిపిస్తుందో అసలు ఎట్లా ఇలా ఇది రెండు నంగే సరిపోయితే అత్తకి నంగే ఇష్టమాతి అత్తకి వాక్యం వచ్చింది, వాక్యం నడిపించలేదు. అనేక మందికి ఇది ఉపయోగకరంగా వచ్చింది. అప్పుడు నేను తాకి సరి ఓజినే కానీ ఇది నాకు ఓజతే కాబట్టి, నాకు నచ్చతే కాబట్టి, నాకు పాడతే కాబట్టి, చాలా మందికి హీనరి కాబట్టి నాలుగు ఇది చాలా మందికి హీనరిజీ కదా. ఎవరి దృష్టికి సరైన మార్గంగా చోజా హీనే మూర్ఖుడికి ఎలా చోజాలే మరి ఎల్లతాకి లెక్చపరిస్థితికి వెన్నరికి వాక్యము తగిన లేఖనములను తమ అపార్థం కిడేరిజి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాల ప్రకారం మొన్నే తగిన లేఖనములను అపార్థం చేసి తమ సొంత నాశనానికి అపార్థము చేయుదురు, అక్రమగా తిప్పుదురు. తగిన లేఖనాల కానీ నమ్మిని లేఖనాల కానీ కాదు నీజీనసి పక్కన కూడా చేయనసి ఎవరైనా తిరుగుబాటుకి హీనసి ఇంకా అమ్ని వాక్యం కాపాడండి ఇంకా నాశనం హజలు తగ్గి అపార్థం హీనసి మగే వాక్యాన్ని బట్టి మాకు అర్థమైంది. కాబట్టి రోడ్డు దృష్టి తక్కి మన మరో కిహి నికమే రోడ్ ఏదోట రోడ్డు దృష్టి తక్కి నిహాయిలే చోజాలు మంగ నిహాయిలే చోజాయలు కానీ చివరికి ఏవి మరణానికి, చివరికి ఏవి నాశనానికి ఓ నాశనంతో ఆశించని సంగతి మంగే జానహిలే. కాబట్టి చాలా శుద్ధి ఆరాధన అయినప్పుడు వాతావరణం గొప్ప ఉద్యోగం, గొప్ప ఆనందం. అప్పుడు ఇది కరెక్ట్ నిజం అవుతుంది. ప్రార్థనకి తర్వాత ఇంగ్లీష్ పాట, హిందీ పాటలు, కొరియా పాట, కుమి భాష ఇన్ని టైం వేస్ట్ కాదు సహా ఏదో ప్రార్థన ఉద్యమం కొరకు ఇద్దరు కథ ఇది తగ్గి ఇలా శరీర కోరికలకు అలవాటు పడాలి. ఏవో నికాసాలకి ఏవైతే ఉత్సవం తెప్పించడానికి ప్రయత్నం చేస్తూ సహా ఇది ఆరాధన అని అనుకోవడం చేయలేదు. ఇది ఎవరి దృష్టికి చాలా సరైనత. ఇది చివరికి ఇది మరణానికి నాశనంతో వచ్చిన సంగతి ఎవరికి జానహిలే. ఇచ్చకి ನಾನು ಪುಚ್ಚಿ ನಾನು ಏನಾದರೂ ಬೆಂಡೆ ಬಯತೆ ನಾನು ಹೆಚ್ಚು ಮನೆಯಲ್ಲಿ ಪುಂಜ ಪ್ರಮಾದ ಮನೆ ಜೀವನ ನಂಗೆ ಪ್ರಮಾದ ನಂಗೆ ಮೊಪ್ಪು ಒಂದು ಪುಂಜಿ ಹುಚ್ಚಿ ಹಾಕೋಣ ಏನಕ್ಕೆ ಮೆದ್ದೆ ಹಾಯ್ ನಾನು ನಿನ್ನ ಮಿಮ್ಮ ನಾನು ಪುಂಜ ಏನಕ್ಕೆ ಮೇತ ಹಾಯ್ ನಾನು మెదితి ಮಿಮ್ಮ ಮೇತ ಹಾಯ್ ఇది రప్పుగా మరి తెలుసుకొడినాయి ఈ సరైనత ఎంత రప్పుగా మరి ఆలోచించే ఆత్మకి నిలోగిత. కాబట్టి మాత్రం ఏనాదకి ఈ చాలతనకి హీనరి కదా అసలు అవినైరైట్కి వాన ఇది న్యాయమే నిజాన్ని తెలుసుకోవడానికి ప్రశ్న సందేహము వాన ఖచ్చితంగా న్యాయమే కదా. ಪ್ರಶ್ನೆ ಮಾತಿ ನಿಂಗೆ ಏನ ಇಲ್ಲೇ ನೀ ಡೌಟು ಆತಿ ನಿಂಗೆ ನೀನು ಏನಾಪುನೋ ಡೌಟು ಆತಿ ಅಂತ ಹೇಳೋ ನಿಜ ನಿಜ ಅಂತ ಮಾರೋ ಜಾಪಿನಾಯಿ చివరికి ఇలా హెచ్చుకోవడానికి హీబ్రూ ఇది కరెక్ట్ కదా ఇలాగే నరకే చివరికి నరకంతో అనువాదిస్తాను ఎక్కడికి దేవుడు ఊరుకుండా అనేసి నంగే అజ్జి. కాబట్టి మనుషునికి రెండేటి మంచి మాటలకు మరో ఒక 2 మాటలకు మనుషునిక మరో నోపుతగలి ప్రయత్నం మారుకిన్నాం. కాబట్టి లోకు ఇలా నడిపించండి, లోకు ఇలా మత వస్తారు. ఎవరి దృష్టికి సరైనత ఎవరు అనుకుంటులేకి ఎవరికి అనిపించి సరి ఎవరి లిఖితే వజ్ర మాకు సృష్టించినాయి సృష్టించేంతకి ఇలా వజ్రది ఎవరు నియమించినంత మాత్రాన ఎవరికి అనుకుంటేంత మాత్రాన ఎవరికి అనుకూలంగా మర్చుకుంటేంత మాత్రాన ఇది సత్యంకి ఇది కరెక్ట్కి
ఇది మనుషుల కల్పితము కాబట్టి దేవుని దృష్టికి సరైనతయా కాబట్టి ఇది చివరికి అభి వస్తుందనకి ఇది నాశనంతో వస్తుంది. అయితే మహాపురు ఇష్ట ప్రకారంగా వాక్య ప్రకారంగా మనం అడిగితే జీవం ಕೀರ್ತನ ಗ್ರಂಥ ఒకసారి ಸಿರಿಕಿನ ఒకసారి లోపుడు మన అందరం మన నమ్మకకిలే నారాయణకి మాదిరి బైబిల్ తినదు నారాయణకి మాదిరి నా సుఖవర్ధనను మీ ఆత్మకి బ్రతుకు నా సుఖవర్ధన ఇటమాకి हला दोची बुद्धि लागरे लोक लोक बुद्धि लागटा इवेंजी लोक बुद्धि लागटा ए हल्ला दोची वाक्यम जरगिने आत्म रक्षण कर वाक्यम जरगिची ए हल्ला दो अटकिची क्रिस्तु विरोध आती ए लोक कथा असा हाने ए लोक ए नाही यानो लोक कथा असा मिरला आदर गानी अनुगानी वाक्यम चक्क जरगिने आत्म रक्षण कर बहुत जरगिने कजिया कज गुद्दी कज गडफलाची माडीजे हल्लादु ఇది नहीं करता कि लोक कथा मात्र असतो ना वाक्य मात्र मर आहे अमरो कथा मात्र नमतो नाही लोक దేవుడు కంటే దేవుడు అన్నమాట పరలోకం ఏనా ఈ లోకుయే మీ ఆత్మకి బ్రతుకు ఏనా ఈ లోకుయే కాబట్టి లోక కథ మీరు వస్తుంది మన అమర లోగి ఇలా ఇతర కుత్తు సదన లోగికి వాక్యం తప్ప అమర సుఖ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ నా నిత్య జీవం లోక కుత్తుస్తారు రీజ వాక్యం సీనే అసలు అంబర్స్కి మా లెక్కకి వ్యస్త సీజన వాక్యం ఈ మాత్రం ధైర్యం వాక్యం సీజనప్పుడు ఇంకా మగ అవసరానికి లోకపరంగా మాత్రం మన కలిగినాయికే ఉపయోగం ఇలాగటి ఈ బంధం మాత్రం అదే కావాలి కానీ సరైన బంధం మాత్రం మగ వద్దు దేవుని గురించి మనకు సాహసం ఇలా అప్పుడు ఐకత ఇలా అప్పుడు లోకపరంగా మనకు కలిగినాయి వీళ్ళైతే వార్తానికి మరి వాహేను నా నోట ఉపయోగం ఇలాగటి ఈ బంధం ఏనాతకు మగే మీరు ఏనాతకు మీరు అజారు महापुर मनुष्य में पक्षान लोक पिष्टते है महापुर में दृढ़ लोक एरा तक पिष्टतरी तमु అనుకొడితిలేకి మలచకొడితి ప్రకారంగా మరి నడిహిలాయి కాబట్టి మహాపురు ఇష్ట ప్రకారంగా మరి తాకిలాయి కాబట్టి కదా లోకం కుత్తుస్తానే లేకపోతే మా లోకే నాకు ఈ సాయి కులం కుటుంబం ఐకొకి అన్న మా జబమ సింగిల్ గా పిస్తానే యేసుక్రీస్తు విషయంలో ఇది జరిగింది అపోస్తలుల విషయంలో జరిగింది యేసుక్రీస్తు విషయంలో ఇది జరిగింది శాస్త్రుల పరిచయాలు కిత్తి పద్ధతి కా ఎంబటి కుటుంబ పండితేది కాబట్టి నాకు అది నిత్య జీవం ఇయ్యని మహాపురుని మరి నమ్మినాయి కానీ ఈ ఏనా ఇలాగటి బోడీ గాడు అని మరి నమ్మస్తే అంత మాత్రం మరి మోసపోయినాయి ఈ లోకంతో కొంచెం కష్టమే మన బాధ్యుడు అయినాయి ఇబ్బందుడు అయినాయి కానీ ఎంతకాలం కొద్ది దినములు మీకు శ్రమ కొద్ది దినములు మీకు కష్టం కొద్ది దినములు మీకు హింస 10 దినాలే కొద్ది దినాలే ఆ తర్వాత శాశ్వతమైన బ్రతుకు మన్నేంచి మీరు కొంచెం మీరు ఆనందించి మంజు ఆనందించడానికి మారేమో బాధాహానాయి మారేమో చాలా గాయపడానాయి బాధాహానాయి పడుతున్నాయి కానీ నేను బాధపడిన నేను రహ అమ్మదు మరి నీకు రహ కానాయి మరి నిజంగా మనకు అర్థమవుతుంది కదా రహ అన్నాయి నాకు నిత్య జీవమ్మనే నిత్య జీవం కోసం నన్ను ఓర్చుకుంటూ ఆడితే నా సహించకుండా ఆడితే శాశ్వతమైన బ్రతుకుతున్నాను పరలోక రాజ్యంలో ధనం సమకూర్చబడినే సిద్ధ మహాజీనే ఏదని పున్నాను నేను శ్రమల మధ్య నిన్ను సంతోషించి ఆనందించి నేను గొప్ప బాధ శ్రమపూర్త ఎక్కువ ఆనాయి తప్ప ఇల్లు అప్పుచ్చింది ఏనాథకి నేను శ్రమపడి నిత్య శ్రమతో ఓర్చుకుంటున్నాడితే భరించకుంటున్నాడితే నేను ఏనాథకి పొందింది శ్రమ ఏనాథకి నేను ఎక్కువ హాచి లోకినా ఎక్కువ ఏనాథ తప్పరి నిత్య జీవానికి దగ్గర అతి కాబట్టి నిత్య జీవానికి వారసుడుగా నేను అతి కాబట్టి मांगती मेरी अति आती కాబట్టి లోకం మీద పిస్తూ తత్తే కయ్యు పిస్తూ సత్తే సక్క పిస్తూ తత్తే మహాపురా సపడతి సినిన అర్థమైతకి ఇచ్చో దిన అసంచి యేసు ప్రభు కైత అసంచి తంజి మా రక్షణ కోసము యేసు ప్రభు కై పిస్తూ దేవ నన్నెందుకు నువ్వు నీ చేయి నన్ను విడిచితివి నన్నెందుకు విడిచితివి ప్రార్థనకి నిస్కే నన్ను నన్ను అప్పిస్తూ సత్తి ఇచ్చొద్దిన అసహ్యమైన అంశాలు అన్నమాట కానీ నీ రక్షణ కోసం నా రక్షణ కోసం యేసు ప్రభు పిహాసరి తనకి పిహాసరి యేసు ప్రభు భావసి సరే మగ రక్షణ ఇల్లే ఇస్తే తప్పే మా కోసం వచ్చేది ప్రేమ అన్నమాట తండ్రి మా మీద గొప్ప వాహిన గొప్ప గొప్ప ప్రకం మట్టయ్య వెళ్ళే అయ్యా నా మార్కి సిక్కే కొంచెం ఓపిక అర్థం మరి చాలా చాలా ఆడాలకి పరిస్థితి గొప్ప ఇదే కనుక వస్తారు మీరు ఏనే అదన్నా మీ బాధ్యత ఏంటి
మాకు మీరు సమాధానాలు చెప్పినట్టు మీరు కాబట్టి దాన్ని మాత్రం వేస్తాయి नहीं के समय प्रयत्न किया आदि ना वल्ला आगे जे చాలా మంది జికమర్ జికి వేస్తాం చేరిక కానే తప్పు మన సత్య పాయింట్ ఉంటుండరికి తప్పు మనకి సత్య మన చట్టాలు కావాలకి తప్పు మన సత్య వెసలాడరికి తప్పు మన సత్య పెద్ద మంచి ఆడినరికి ఒక మాట ఇచ్చేసేసి ప్రభు అనేకులు కాకూడి గడిజాల కలిగిరా రాజకీయ వాహానే తప్పుడు పోదాహానే అనేక మంది పునాతి అమాయకులు కానీ నరకంతో మీరు పడతవుతుంది ఎన్నో నేరాలకు ఎన్నో ప్రమాదాలకు మళ్ళీ కాబట్టి ఇది ఇచ్చేసి జతి గారి మా బాగున్నాం డబ్బు లేక ఈరోజు కాబట్టి సినికిలో కీర్తన గ్రంథం ఒకసారి సినికితో లోపుడు మన నమ్మినకి అమృత రక్షణ మనే లోకుతడమనకి లేదా దేవునితడమనకి అంబర వారికి మారు నమ్మితి రక్షణ అంబర కర్త వచ్చి మగ రక్షణ మరి అంబర ఈరోజు వారు నమ్మినాయి రక్షణ అయినప్పుడు మనం నమ్మిన వేస్ట్ కదా ఈ మాట మీరు ఖచ్చితంగా మీకొచ్చింది తర్వాత ఏమో అన్నమారు లోకుతాడంటే మాకు ఉపయోగం మంది అప్పుడు మా ఆత్మ రక్షణ పొందినప్పుడు మరో లోకు తిన్నవి పర్వాలేదు మరి లోకుతాడ ఏనా ಇಲ್ಲ అప్పుడు లోకుడే నాకు మరి నమ్మినాయి లోకుడే నాకు మరి లొంగినాయి దుష్ట ఏజెంట్లు నిత్య జీవంతి కోల్పోకి అంతకి దుష్టు ఎవడ అస మా ప్రయత్నంకి హింజనే కాబట్టి మరి లొంగ అతింది మాపురు వాక్యం తప్ప లోక్ కథని మరి లొంగ అతింది మాపురు కథకి తప్ప చిరికిలో కీర్తన గ్రంథం చిరికిదు సదిగా సాహిత్యాలు కీర్తన గ్రంథం 118వ కీర్తన 118 కీర్తన గ్రంథం 118 8-9 వచనాల కడ మా సిరికిలో నీకు వెంచు నీటి పట్ట మా భాషలో వేసిన పుచ్చ పునాది నాకు అర్థం అయ్యేది నాకు బాధ రాజులను మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను కన్న తండ్రిని ఆశ్రయించుట మేలట మంగే మేలుకే లోకుని ఆశ్రయించి సరే లోకుడు వెంబడించి సరి లోకుని నమ్మి సరి మంగే మేలు వీళ్ళ కీడు కేవలం యెహోవా ఆశ్రయించి తీందే వెంబడించి తీందే ఎవడ నమ్మి తీందే మంగే మేలు అన్న ఇచ్చి మాత్రము యెహోవా మారు నమ్మి తీందే మహాపురు కథ మారు వెచ్చిందే మంగే మేలు అజయ మాటికి ఈ కష్టము ఈ ನಂಗೆ ಈ ಕರ್ಮ ನಂಗೆ ವಸ್ತದೆ ನಿಮ್ಮ ಏನಾಯ್ ಮೇಲು ಲೋಕುಡ ನಮಿಸರ್ ಮೇಲು ಯೆಹೋವ ನಮಿತಿ ಮೇಲು ಯೆಹೋವ వెంబడించితే మేలు యెహోవ కథ వచ్చి వెంజాయన బతికితే మగే మేలు లోక కథని వెంజాయన బతికితే మగే కీడు దేవి మళ్ళా చదువు ఫస్ట్ నుంచి చదువు ఇంకా లోకుడి నమ్మిది కన్నా మమ్మ పాటతి చంచి ఆశ్రయించినయే మేలు 9వ వచనం మెస్టరికి ముఖ్యమంత్రి ప్రధాని మంత్రి ఈ రాజును గాని నమ్మిది కంటే మెస్టరికి మమ్మ పాటతి పరలోకమందున్న మా చంచి ఎవడ ఆశ్రయించినాయి మేలుకే మరి మేలు కలిగిన ఇచ్చి మేలుకరంగా మీరు డొయినైచి తృప్తిగా ఆరోగ్యకరంగా సుఖంగా మీరు డొయినైచి మీరు అమర నమితి అమర కథ నమితి బోలో లోకథ నమిసర్ బోలో రోడ్నేసి నేను మోసం కియండి రోడ్నేసి నీ ఆస్తి దోచుకొట్టినేది నిన్న తోడ దోషించండి అంతా నేను ఇట్టి నీ ఆస్తి నిన్న కన్ను పెట్టాలి తగ్గి నీ తోడ దోషించండి రాబోలా లోపల అమర నమ్మిది నేను మనిషి లోకుడి నమ్మాలి నేను రాజును గాని నమ్మాలి నిన్ను నమ్మిన కేవలం యెహోవా మాత్రమే నేను ఆశ్రయించినై వెంబడించినై యెహోవా తప్ప నీ నంబరా నేను వెంబడించాలి లోకుడి వెంబడించాలి రాజును కూడా వెంబడించాలి నీకే కీడు యెహోవా నేను వెంబడించాలి నీకే మేలు సీమ సతకించవి వెళ్ళేటప్పుడు అంబ సటకించని శివమ్మ మహాపురుషుల వాక్యం జగత్కి వాహిని మమ్మ అడ్డగించిన శాంబాసి అడ్డగించితే ఎవడైనా నమ్మిది నా నమ్మి మరి నాకు నమ్మినాయి ఎవరి కథ మరి నాకు లొంగినాయి మరో లొంగతకి ఎవడి మాటల్లో రక్షణ మనకి ఎవడి జీవిత ఆత్మతకి బ్రతుకు మనకి ఇంజేవడ మరి లొంగినాయి ఈ మాటలకు పెట్టావుతాయి మా సంఘం మనకి అవసరం మగే కాబట్టి ఈ కథ మనకి చాలా మగే ముఖ్యం మగే ఏనాతకి ఈ రోజుల్లో లోకుడిని నమ్మి మారు లొంగిపోయాజ మాపుతంటే ఎక్కువ ఆతుని పరిస్థితి మనే కాబట్టి మరి అమ్మర నమితి బోలోకి మరి పుంజిరాయి కదా నీ అంపాస్ అడగించిన అడగించి కొన్ని ఒక రక్షణ వచ్చి నేను లొంగిపోయాలా
ఎవడ వెనకాల ಹಾಕ್ತವಾ మరి ఏమంటారు నిత్య జీవమే ಇಲ್ಲ అప్పుడు మనకి మేలు ఎవరి వల్ల మనకి ఉపయోగం మనకి ಇಲ್ಲ అప్పుడు మన వివరించిన వేస్ట్ కదా మనిషి రోనేచురిన అవసరానికి వాడుకోవడానికి రోనిచురిన గుర్తుస్తానేసి వాడు ఎవడ ఎచ్చక నమ్మితాడు ఇల్లెక్కితాడా తర్వాత బాధపడిన మీరు పుంజించరుగా మీరు ఇచ్చకి ఇల్లెక్కితే ఇచ్చి మారో నాకు ఎక్కువ బాధపడినా ఇచ్చికి మాతాంటి ఎప్పుడు మేలు ఏ మారు కోరిక ఉన్నాయి మేలు కిన్నాయి కానీ ఏమంటే మనకి కీడు వార్త అప్పుడు ఇచ్చికి ఎల్లెక్కితే కానీ రోనేచు చికెరన ನನಗೆ మేలు గుర్తుకి అసలు కీడు చేస్తుంది ఇంకే నాకు ఈ మాట నాకు ఎప్పుడు గుర్తు వార్తేచికి మన గోముండుతిని పెర్నాయి కానీ నోరు ముండుతి పెర్నాయి ఏనాడు పెర్నాయి కేడు అది నాకు అర్థమయ్యాన గోముండు పెర్నాయి కానీ పోయికినాయి గట్టయిది నాకే జాడ ఈ సంగతులు గోముండు తెచ్చి కోటి గుర్తిని పోయికినాయి కానీ నోరు ముండుతి పోయికి అయి గట్టే ఏ కథ గట్టే సత్తే ఎవరి ఉణబెట్టే మన పోయికినా పడికినా కథకి మమ్మే ఎవరు పాయండ్రి మమ్మే కచ్చండ్రి మమ్మే తిరుగుబడికి అన్రి యెహోవా ఈ మన తిరుగుబడి ఉణబెట్టి నన్ను పోయికితే పడికితే ఇవన్నాయి ఇవన్నీ తిరుగుతాయి ఇది మాపూరు బాధపడింది గట్టి మగే వానే లోపడి పోయి తీస్తారు మమ్మే కేర్ హోరి మమ్మే తారుతో పోతాండ్రి ఇదే లోకుడు పోయిక కానీ కోటి కొత్తి పోయికి సరే పాలు పట్టే ఉన్నాయి లేదంటే మన ఆయన రప్పి పట్టే తిన్నాయి ఏదైనా కష్టం పట్టే తిన్నాయి ఏదైనా పోయికినే వలన మేలు మన్నే లోపల పోయికినే వలన పోయికి తనకి కీడు మన్నే ఇంజే పెద్దలు సామెతగా ఎప్పుడు ప్రస్తావనకి హీరోయిన్ కొన్ని సందర్భాలు కాన గోముడుతిని పెర్నాయి కానీ పోయికినాయి కానీ పడికినాయి కానీ నోరు ముడితి పెర్ అయ్యి గూతి అప్పుడు పెర్ అయ్యి పాస్ ఈ మాట పెర్ అయ్యి జిన్నది కదా పెర్ అయ్యి కదా కొడుకోమర్తురా బోలుస్తా కొడి గుర్తిది నానా రకాల జోరు నగర్ లోపున్నప్పుడు జోరు అడిగా బోలంటే హాయిగట్టే ఇది గట్టే అసలైన సారం ఇది హాయిగట్టే ఇది నేటి అర్థమైతే సత్తే గట్టే బోలాది నా రోజు ఉడిపితే రాత్రి ఉడిపి ఉడుప అని అలా ఎవరు చేస్తాను చూసలే కానీ ఆ మాత్రం మారో బోధించినప్పుడు మనకి వాయికి apa ile kana wentu sinai kumaro ije మన పార్టీ మీరేనా నమ్మాయి బైబిల్ చూసినాయి లోకుని అప్పుడు నాను లోకుతనే మీరు లోకుతనే మీరు మాస్కతో కూడా లోకుయే ఇది వెంటి బంగారాలు కాయ కదా కాబట్టి లోకుని ప్రతిరోమని మీరేనా నమ్మాయి బైబిల్ చూసినాయి అత్త కోడలుకును కోడలు అత్తకును తర్వాత ఇలా అమ్మను కదా సంజీ మీరేనా పగ్గ మీరేసి సంజీ పగ్గ అత్త కోడలికి కోడలు అత్తకి ఇలా చాలా భేదాలకు కుటుంబంలో జగడాలకు మంచి నమ్మలేని పరిస్థితి జరిగింది కీడు జరిగినప్పుడు నమ్మరాని నమ్మిది ఈ రోజుల్లో కుడి అని నమ్మిదికి లేదంటే ఇందులో చెప్తున్న మాటలు ఆ విషయం గురించి కాకుండా ఎన్ఐసికి బైబిల్ తెలిసిన ఎన్ఐసికి మీరేనా ఈ నమ్మిన పరిస్థితి ఇల్లే సంజీ మీరేసి నమ్మిన పరిస్థితి ఇల్లే కదా బైబిల్లో వేసిన మాటలక కోడల్ని అత్త నమ్మిని పరిస్థితి ఇల్లే అత్తని కోడలు నమ్మిని పరిస్థితి ఇల్లే ఇలా లెక్క కుటుంబంతో చాలా గొడవలతో మన్ను బైబిల్లో ఎప్పుడు ప్రతి కీడు క్షమాపణ ఇలా అప్పుడు లేదంటే ప్రేమతత్వము కోల్పోయప్పుడు క్షమాపణ ఇలా అప్పుడు ఖచ్చితంగా కీడుకు ప్రతి కీడునే ఖచ్చితంగా వెంబడించిన అంబీజికి వెంబడించినే కాబట్టి కొంచెం ప్రేమతత్వం కలగా సాహింపు లక్షణాలు కలగా మరో ప్రయత్నము తిని ప్రయత్నం మరో ప్రతిరోతాయికి మనకి ఎంతకి కదా వాక్యం చేయడానికి కాబట్టి ప్రయత్నం కిన్నో అవాతాయికి మరో కిన్నో కీడు వాళ్ళు మరో నమ్మ కానీ నమ్మే విషయంలో మనిషిని ఎప్పుడు నమ్మే విషయంలో మాట్లాడిన ప్రస్తావన అయినా మీరేనా నమ్మలాడాయి సంజీ నమ్మలాడాయి తల్లిని నమ్మలాడాయి దాదా నమ్మలాడాయి బోవాయి నమ్మలాడాయి బోబిని నమ్మలాడాయి పరిస్థితి ఈరోజు ఎవరిని నమ్మొద్దు దేవుణ్ణి తప్ప ఎవడ నమ్మితే ఇంకే మేలు ఎవడ ఆశ్రయించితే మేలు లోకుడు నమ్మి సరి మేలు ఇల్లే కీడుకి అని రోనేచు కీడుకి అన్నది అబ్బాయి ఎచ్చకేనాథకి గీదు పాయసకి మన కేలేకే మీరే కడకి మా పాయతకి వెంటనే పోయితే మన పాయత గురించి ఇక్కడ సిమ్మకి ఈ మనరి నాగేశు మనరేగా దేవ కుజుబంగి వెంటనే తన మీరేసుకి మాకు డబ్బు యాప్తేసికే एउटा पाए तो तोरी तने मेरा की माके तने आपे इसकी पंडाम सिके ने सिके इजे हा वेंडे के डबो हितस के एउटा पाए इसका दले के ए कीड़ा न मटा मारा नमी बेड़ा नमी दी संजी नमी दी अंबारा नमी
ಬರ ನಮ್ಮ ದೇವ್ರು ತಪ್ಪ ದೇವ್ರು ನಮಗೆ ಸರಿ ಕೀಡು ಇಲ್ಲೇ మోసం ఇల్లే నిన్ను అన్యాయం కియోసి ఒక దేవుడు తప్ప అవి నీ రాజు నమ్మాలి నీ మనిషి నేను నమ్మాలి వెళ్ళేటప్పుడు ఆ మరో కత్త బహళాన్ని చేసినప్పుడు దీనికి నమ్మ నేను ఇస్తుంది పోతుంది చివరి నిన్ను మోసపోయాను. చాలా మంది ಈಗ ಚರ್ಚಿತವಾಹಿ ಚರಿರೋಡ ಕಥ ಅಷ್ಟು ಸಹ ಹಸುಗುಡ್ತ ಕುಟುಂಬ ಗ್ರಹಿಕ ಸ್ಥಿರೇಗಿ ಸಹ ಆ ಕಥೆಗೆ ಮಚ್ಚೀಮ ನಾನು ಏನಂತಕ್ಕೆ వార్తే ఈరోజు నరకం అనుభవించి ప్రస్తావన నా చెవుల్లో వినబడదు. తర్వాత బాధపడిన మారు వెళ్ళేసి మీ ఇతుపడ గురించి ఒత్తిడి నాకు చింత ఇలా బాధ ఇలా మీరు కూడా వెళ్ళాలని ఉన్నారని ఇచ్చేసింది. చాలా మంది యేసు ప్రభు వెంబడి తప్పిస్తుంటారు. ఈ శిష్యులు వచ్చే వరకు మన్నారు ఈ శిష్యుల మంది కొద్ది మంది మీరు హక్కున్నది మీరు అనుకుంటే జరిగి ఇచ్చేసి యేసు ప్రభు లొంగిపోయాలి భయపడాలి ఏనా కాజీ నాజుకే కాబట్టి లోపుడి నమ్మాయి అంబారు ఏనా అవసరం నమ్మాయి ఏనా అడ్డగించే నీ మాటలు ఇంజకే నమ్మాయి లోపుడు ఓన్లీ దేవుని తప్ప వాక్యం తిందమ్మా ఎవరో దొంగ మాటలు వేసరికి నమ్మస్తా మరి మోసపోయాలి. తర్వాత కీర్తన గ్రంథం 146 చూద్దాం ఒకసారి 146 చూద్దాం. ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోదాం. అక్కడ నుంచి మెయిన్ పాయింట్ వరకు మనం వెళ్ళిపోదాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ ముందుకు వెళ్ళిపోదాం. తీసారా 146:3 తీయండి. మంచి మాట. రాజుల చేతనైనను ఒకరి చేత రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. రక్షణ లేదట. వారిని నమ్ముకొనకుడి. వారిని అస్సలు మీరు నమ్మకండి అంటున్నాడు. మనుషుల చేత రక్షణ లేదు, రాజుల చేత రక్షణ లేనప్పుడు రాజు మాట నువ్వు ఎందుకు వింటావు? లోపడిపోతావు. మనుషుల మాట నువ్వు ఎందుకు లోపడిపోతావు? నువ్వు వింటావు. నువ్వు రక్షణ లేనప్పుడు కజియా మా ಆತ್ಮತಕ್ಕೆ ರಕ್ಷಣೆ ಇಲ್ಲ ಅప్పుడు ಬ್ರತಕು ಇಲ್ಲ ಅప్పుడు ರಾಜು ಕತ್ತ ಮಾರೋಯ್ನ ಕಿವಂಗೆ ಅನ್ನಾಯಿ లోకు కథ మారైనా తక్కివెన్నాయి. మరి రక్షణ అంబారి వల్ల కలగానే అంబారి మాట వచ్చారు. మాకు రక్షణ వాళ్ళకి కింద మాట చదవదు. వారి ప్రాణము 3 చదివితారు కదా ఒకసారి ఫస్ట్ చదవదు. రాజు చేత గాని లోకు చేత గాని రక్షణ కలిగే ఎవరా మీరు నమ్ముకుంటాదు. అస్సలు మీరు నమ్ముకుంటారు. ఎవరు కథ మీరు విన్నాయి నమ్మినాయి నమ్మాయి కదా మర్పిస్తూ ఉన్నాయి. మీరు అసలు నమ్మా దేవుని వల్ల మీకు రక్షణ ఇల్లే. యెహోవా వల్లనే మీకు రక్షణ. యెహోవా వల్లనే మాకు రక్షణ తప్ప అంబరి వల్ల మాకు రక్షణ ఇల్లే. అప్పుడు ఈ రక్షణ గల వాక్యము దేవుని సన్నిధిలో జరిగినప్పుడు కథ వెంజి నిమ్మ అమ్మసో అడ్డగించతి పిస్పికి అతి మారోయిన కథ వెంజ రక్షణ గల వాక్యం మరి దూరం అన్నాయి. సిమోను ఎవరా మరి ನಾನು ಇವರ ಕತ್ತ ಅವೆಂಜನ ಏನಾದ್ರು ಸುತ್ತಿ ಆರಾಧನ ಒಡಗಡೆ ನಾನು ಕಿಕ್ಕ ನಾನು ಇವರು ನನಗೆ ರಕ್ಷಣೆ ಮನೆ ಇವರು ನನಗೆ ಉಪಯೋಗ ಮನೆಗೆ ನನಗೆ ಮೇಲು ಮನೆಕ್ಕಿದ್ದೆ. ನಾನು ಇವ್ರ ಕ್ಯಾಪ್ ಸಿಂಡ್ರಿ ಗದ್ದ ಇವರು ನನಗೆ ಅಸಲ ಅಬ್ಬ ಲೋಕ ಅಟ್ಟು ಹೋರಿ ಲೋಕರು ನನಗೆ ಕಾಸಿದ್ದಾರೆ. ನನ್ನ ಅಜ್ಜಿ ನಾನು ಲೊಂಗೋ ನಾನು ಅಸలు ಲೊಂಗೋ కదా కుత్తుస్తారు భయ్య హా ఇవరు కుత్తుస్తా పగ తర్వాత కుత్తుసుకోబోయండి. ಇವರು ಮಚ್ಚಿಂದೇಕಿ ನಾನು ಏನಾತಕ್ಕೆ ನಾನು ಲಂಗ ಕಡತೆ ಅಜ್ಜೋ ನಂಗೆ తెలుసు మరి ಎಲ್ಲಿ ತೆಗ್ಗಿಂಪು ಕಡತೆ ನಾನು ಎನ್ನಡ ಅನ್ನಾಜಂತ ಕಿಲ್ಲೆ ಕಲ್ಯಾಣ ಪಡಗ ನಾನು ನಾನು దేవుని తప్ప అజ్జినాయి లోకుడే అజ్జో అజ్జాయి. కాబట్టి రక్షణ అప్పుడు ఇల్లే ಅಮ್ಮರು ಇಲ್ಲ ಹೋಪತಿ ಸತಿ ಇಲ್ಲ ಅಮ್ಮನ್ನ ಇಲ್ಲಿ ಕರೆಸ್ತೋಜಿ ಇವರ ತಮ್ಮಿ ಆ ಮೂರ್ಖತನನ್ನು ಬಟ್ಟಿ ತಮ್ಮ ಪ್ರವರ್ತನ ತಮಗೆ ಸಮೀಕರಿಸಿ ಅನುಕೂಲಂగా ಮನೆ ಅಂತ ಮಾತ್ರನೇ ఎవరు చేస్తారు అంత మాత్రాన మరో ఫాలి భాగస్తులు ఆక్ష మరో చివరికి నాశనం తొలి కంటే ఎంబటి మరో ఎక్కువ మరో వాక్య ప్రకారంగా మాపుకి ఇష్ట ప్రకారంగా మరో తమ జరిగిస్తాయి కదా మనకు ఉపయోగం మనకి మేలు. మాపురు వాక్యాన్ని బట్టి మరి తాకితే మనకి మేలు. లోకు వేసేదాన్ని బట్టి మరి కిట్టిసారి మనకి కీడు. ఒక చివరికి అది మరణానికి దారి తీస్తుంది. అది మనకి నడిపింపు. ఈ నడిపింపుతో చాలా మంది బాధ హాజీనేది నడిపింపుతో గట్టే బాధ హాజీనేది గట్టే వాక్యంతో గట్టే బాధ గట్టే ఈ నడిపింపు పరలోకం పోయానకి నా ప్రశ్న. నడిపింపు పరలోకం పోయానకి వాక్యం పోయానే వాక్యంతోనే ఐక్యత కలిగా మర్చిదే నడిపింపు. తర్వాత 2 ఆనే వాక్యం తేడా నడిపింపు తేడా. నడిపింపు పరలోకం పోయి ಅವರು ಕ್ರಮಶಿಕ್ಷಣ ಗಮನ ಕ್ರಮ ಪದ್ಧತಿ ಗಮನ ಇಂಜಿನಿ ಈ ನಡಿಪಿಂಪು కానీ నడిపింపు తన ఇల్లే పరలోక రాజ్యం అజలి వాక్యంతో మన్నే వాక్యం సరిగా వెచ్చి సరి వాక్యం సరిగా విచారంతకి నా బతికి సరి
ఈ వాక్యము ఈ భావము ఈ సందర్భం మా పోయే మహాపురు రాజు మా జీవితాలు అక్కడ సరికి అనే బాకి నైకి కానీ నడిపిపోయేదే నడిపి మా జీవితం నైకి అనేది చెప్పాలి ఆలోచించదు పరలోక రాజ్యం ఈ నడిపింపుకి జనరల్ నడిపించుకి లేదంటే ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన ఉద్దేశం మేరకు అనేక భక్తుల ద్వారా రాయబడి పరిశుభాత్మ ప్రేరణతో రాయబడింది ఈ సంగతులుగా ఈ భావాలకు ఈ సందర్భాలుగా దేవుని యొక్క లక్షణాలుగా మనం అనేకియాలు పరలోకంలో మీరు గమనించదు నడిపింపు ఎవరు ఇల్లుకి నెరలికి ఎవరి ఏమో ఇవంత మూర్ఖుడుగా ఇది కథ ఇది కాబట్టి ఒక్క మాట నన్ను ప్రస్తావనకి హత్తు సీనాయి నేటి హత్తు సీనాయి నన్ను తొందరగా మేము సీజాను అనేదేంటే ఒక మాట మీరు గమనించదు రోనేచు వాడు వేసింజాయి రోనేచు ఇవాళ హద్దు నౌకితే నన్ను వేసింజాయి రోనేచు చర్చ జరిగేటప్పుడు మారియే శృతి ఆరాధన గురించి ప్రస్తావన జరిగేటప్పుడు శృతి ఆరాధన గురించి నన్ను పరిశోధనకి అప్పుడు ఈ శృతి ఆరాధన అయినా నాకు కరెక్ట్గా నాకు అనిపించాలి వాక్యాలను బట్టి నాకు కరెక్ట్ అనిపించాలి అది నా వ్యక్తిగతము నీ మనం తక్కువ సీజన్ మెరికింది మాకు కోసం మెరికింది నన్ను పుంజాయిలే సరే మర్చిచ్చి వచ్చేదొచ్చు నిన్న వచ్చే నన్ను వచ్చివ ప్రతిఫలం ఇయ్యనసి మార్కు ఇయ్యనసి ఒక రిజల్ట్ ఇచ్చి ఇయ్యనసి మాకు కదా వెళ్ళేటప్పుడు నన్ను నిందించాను ఇంటి బేతాని మెరికినికమ్మ మెరికిద్దు నలికినికమ్మ నలుకుని నా నడిపింపుతుంది మీరు మజాలు పూర్తిసారి మీ నడిపింపుకే మాబు మజాలు పూర్తిసారి ప్రభు కోసం ఇది పూర్తిసారి ప్రభు కోసం తెలిసి పూర్తిసారి మా రకాల మా అర్థ ప్రాంతయా మాప్పుడు మారు సుత్తించిన ఏంది ఇచ్చే వరకు న్యాయం ఇది ఇలా మసా కలలాడాయి కాబట్టి ఈ రకంగా మాట్లాడా రండి మిగతా రోజులకి ఒక్కొక్క మాకు శృతించింది తినాలి కాన మరో ఏ భేదాలు లేకుండా ఏ సందేహం ఇలా రేటు రెండు మరి ఆరాధనకి అంత ఇన్ని ప్రయత్నం కిత్తి ఏమంటే వాటి సమాధానం రెండాన్ని బట్టే విస్తుంది ఇది కలిగి ఎప్పటికీ కలిగిన పరిస్థితి ఇది న్యాయము ఇది మీ పియాది మీకమ్మకి తిక్కిద్దు కానీ మీరు అర్థం కాకొడితే చాలు మా అర్థం కాకొడితే చాలు మీకమ్మ మీరు కిన్నప్పుడు మాకు అర్థం పిచ్చారు మాకు కినేటప్పుడు నడిపిలో మీరు మద్దతు నేర్పించేసారి మారో ఏంటంటే మాకు తుప్పడతాయి కదా మాకు సృష్టించాలి తక్కి మాకు అవకాశం అనే కదా అది నన్ను న్యాయమే కదా కానీ ఎవరంటే వాటి సమాధానమైన ఇతను పట్టే విస్తుతుంది ఇతను పట్టే విస్తుంది ఇది ఎప్పటికీ జరిగినాయా ఇది ఎప్పటికీ కలహ మాపురుతి ఆరాధించిన ఇది అవకాశం ఇల్లలేదు మాటలు ఇవి రెండో పిస్తుంది ఇచ్చి మారో పిన్నాయి అవి ఇల్లాతే టన్నట్ట వాతే కదా మారుడు పీనాకనే ఎవరు మొత్తం పిహోరి చాలా మందికి హీనరు కాబట్టి ఏదైనా ఇది విషయానికి మాట చదివి ఒక రోజు నాతో చర్చ జరిగినప్పుడు శృతి ఆరాధన గురించి అడిగినప్పుడు శృతి ఆరాధన పరిశోధనలో సరైనది కాదు అది శరీర కార్యములలో ఒక కార్యమే అని అన్నప్పుడు వారిలో నుండి వచ్చిన సమాధానము ఏమిటో తెలుసా ఏంటంటే ఇలాంటి వాటి సమాధానం ఏనైచి నెహి వెంజు పూజలు అడతారు క్రైస్తవేతరులు చాలా మంది పరిశోధన చేయకుండానేనా బైబిల్ అర్థం కాకుండానేనా ఇది చేస్తున్నారు ఇదా కిహీనెరి చదవానేకి పునానేకి చాలా మంది పెద్ద పెద్ద పండితులు తెరమని కదా ఎవరంతా కిహి గురించి చదవానేకి పునానేకి పరిశోధించాలేకి హీనెరికి ఏరేస్తున్నా సమాధానం నాకు ఇయ్యతుంది చాలా మంది ఆ గొప్పవారు బైబిల్ను చదవకుండానే పరిశోధించకుండానే చేస్తున్నారా ఇది అడగತ್ತೆ ఈ నియమము అమిటి వార్తే ఇటన్నట్ట ఈ చప్పుడు వే ఆగట్టాయి డబ్బు వే ఆగట్టాయి కేకలు వే ఆగట్టాయి ఇన్ని గందరగోళంకి ఆగట్టి ఈ నియమము ఈ సైలెంట్ నిశ్శబ్దమైనటువంటి క్రమశిక్షణ ఇది అమిటి వార్తే ఈ నియమము అమిటి వార్తే మెస్తికి మా కూడా ఇలాది కదా ఏది మరి ఎప్పుడు వార్తే మరి తగద్దలక ఇవన్నీ నాకు నూరు కొడుకోవచ్చు రెండు చాలా ప్రశ్నలు మా రాచయితానే ప్రస్తావనకి ప్రచురణకు ఒక మాటల్లో కొట్టివేసి సమాధానాలకు ఇల్లాలి బట్టి కానీ ఓకే కానీ ఇలాగే అడిగినప్పుడు రెండు సమాధానాలకు వేసలాడి కాబట్టి ఈ నియమము టాడాట అవి హిలాతాయి కీదికే మరొకకి హీనాయి అవి హిలాతా హీనాయి మాత్రం బా తమ కీనామత బోల్జాకి హీనాయికే కాబట్టి బోలుజనకి హీనాయి కాబట్టి తమివై కరెక్ట్ కాబట్టి ఎక్కువ మందికి హీనరు కాబట్టి తమివై కరెక్ట్గా మన ఎవరి దృష్టిలో ఇది మాత్రం చాలా మంది తక్కువ మందికి హీన లేదా అవి ఇలాగట టర్నాటక సృష్టించుతాయి లెక్క అన్నమాట అవి ఇలాగట టర్నాట అవి వార్తే మేము ఇచ్చగలిగితే దౌర్జన్యపు మాటలుగా ఆ రోజుల్లో
అన్యాయపు తీర్పుగా తీర్పు తీర్చే పరిస్థితి ఆ రోజు జరిగితే ఏమా ఈ కార్యక్రమం జరిగిన సందర్భమే అయింది తోగట్టి చెప్పప్పుడు ఏదైనా మొత్తేనా ఏమో నాన్న చెక్కి ఇలా చర్చి నాకు మొత్తానికి వాయించడానికి అది కోడుకుంటున్నది అన్యాయంగా అడిగితే కూని సాడ చర్చి దేవా మంజా ఇలా లేకి ఢిల్లీ కాస్త లేకి మా అవిస్తారంత మాత్రాన మేము బాధపడవచ్చు మీ కనీసం రోత్తమ మా కుటుంబం ఇదివరకు అమ్మ ఇదేవో స్థాపించి సంతోషిస్తామా అసలు మెయిన్ పునాదిగత మా కేరళ లెక్క కియానా అసలు ఏమో వస్తాయి మేము బాధపడతాం మనసు అయితే బాధపడాయో పోలే ఎర్రబుల వాదు కూడుకుంటున్న తప్పుగా అంటది ఎర్జికే నా గురించి ఎత్తుకోవడం కోసం ఎర్రి కాబట్టి మీరు తుప్పుడు వాదు కూడుకుంటున్నది దానికి తప్పు బాధపడకూడదు అని మాము బాధపడితో మీరు కానే వేసి ఈ సమాంతే ಇನ್ನೊಂದು ಜತರಿ ಜಾಯಿನೆ ಚುತ್ತತೆ ಪೊಂಜತಿ ಇಂಜತರಿ ಪೊನಿ ವಾರ್ತೆರಕಿ ಮನಸ್ಕ ಗಾಯ ಪಾಚತರಿ ಗಾನೆ ಪಾಚತಲಿಕ್ಕೆ ವಾರ್ತೆರಕಿ ಪೊನಿ ರೋಸ್ ಮಟೆ ಹಲ್ವಿ ಹಾಚರಿ ಇವ ಸತ್ಯ ಇವ ಕ್ರಿಸ್ತ ವಿರೋಧರಿಗೆ ಇವರಂತ ನಡ್ತಾರಂತ ಮಾಪುರ ನಂಬಿದರಿ ಪೊನಿ ಮಾಪುರ ನಂಬಿಕೆ ಲಕ್ಷಣ ರೊಂಡಿ ಪಟೆ ಮನೆಗೆ ಬಸವ ಜಾತಿಗೆ ಹೆಕ್ಕೋ ಹಾಚರ ಹಲ್ವಿ ಹಾಚರ ಮಿತ್ರೆಂಬ ಇಂಜತರಿ ಪೊನಿ ವಾರ್ತೆರಕಿ అభికి నమ్మినరు అభికి వెచ్చినరు అభికి వెంజినరు అభికి వ్రాయబడాంలే ఏనే అసలు ఇది గొప్ప బాధ మాపురుగా కడమాల అతేవ ఇవరి నాతన గొప్ప హరాహాజత్తరు దగ్గవైలి అతేవ అసలు పుట్టానికి రాని పత్తేవి కోపాజికి మాపు సహిత విసి వెచ్చల్తి కోప నాకు మెంటల్ ನಂಗೆ వెచ్చరికి ఏనా రాంపష్టి మగ లెక్క వెచ్చల్ బాధ వెచ్చల్ కోప రెండికి రిండి दंगा कोड़ी बेचे पर आपसे लटे कर बेचा था रास्ते रोना लिखी फिर आते कोपा और बिसारी लोक परांग का దేవుని పరంగా సరే క్షమించారని ఓర్చుకుంటారను కుమిలిపోయా జిమ్మాపురికి కొంచెం మన బాధ మనకి కాబట్టి మారు సిరికి ఇలాహి చాలా మందికి హీనరి ఎక్కువ మందికి హీనరి మామకి రైట్ నితిలకే కదా ఎక్కువ మందికి హీనరి అర్థమైనాయి ఎక్కువ మంది హీనై మాది మామకి హీనై రైట్ అర్థం ఎక్కువ మందికి హీనై అంబీకి మరనే బైబిల్ గ్రంథం మరో నే హత్తు సీనై కొన్ని మాటలు మీకు టైం వచ్చి అర్థేసి మీకు టైం దక్కి మెలిసి మీకు దొరికలేదంటే మిగిలికి విసికించోలే ఇది ఎలా తీసేలే ఇలా నవ్గత ఇదన్న కర్బీ నంగే ఇది ఏదో పిద్దలో కొత్త శివాంగాన్ని పెడతారు పిద్ద పట్ట హల్పేవారు కర్బీ నంగే నాకు పూర్వం టైం 12 గంటలు కాబట్టి రెండవ తిమోతి పత్రిక తిమోతి గారు రాసిన మాట రెండు మంది ఏమైనా 4:3 జీవించి ఒక మాట నడుస్తాయి లోకు ఆరోగ్యకరమైన బోధ ఆత్మల రక్షణ బోధ కూనేరి ఎవరికి గెత్తికినది గుర్దికినది కేకలు వేయించినది డాన్సు కివికినది కావాలా తమకే అనుకూలమైన తమకే కావలసిన తరే తమ కోరికలు తీర్చిని కప్పికినరి సిక్కినరి ఇది బోధకులు కానీ తమ గురించి పోగు కాకుండా నేరికి ఇది గట్టిపోత వద్దు ఆత్మ రక్షణ బోధ వద్దు తమకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యములకు వారు చెవిరియక కల్పన కథల వైపు తిరిగి కాలం వచ్చును ఆల్రెడీ జరిగిపోతుంది వాక్యం నమ్మూరి అబసో కలిపి కానీ కవిత్వ మాటలు కానీ వాక్యంతో మన ఇది నమ్మించినది చక్కని మాటల చేత మనం మోసగించడం మజా అర్థమైంది కొలసి పత్రిక 2:4 మన మాటల్లో చక్కని మాటల చేత మిమ్మల్ని మోసగిస్తారు ఎలాంటి చక్కని మాటల చేత ఏలాంటి చక్కని మాటల చేత అయినప్పుడు ఒక ఉదాహరణ వేస్తాను नहीं कथया చక్కని మాటలు అర్థమైన नहीं మతయా బైబిల్ త ఇలాగట బైబిల్ మాట లేకి వేస్తారా చక్కని మాటలు ఇలా నేనే కథాంతలేమో మోసగిస్తారు చాలా మంది బండ్రి మరి పుంజన ఆడిరాయి ఇదే కాసి సత్య పున్నాయి చర్చితే అదర్ మిస్సో అది సత్య పున్నాయి అంబరో వేస్తాన మతయ నే చెప్తున్నాయి మోసపోయాడు సత్య ఏంటి ఏంటి చక్కని మాటలు వచ్చి యోహాను సువార్త 8వ అధ్యాయం ఒక మాట ప్రస్తావనకి మీరు చదవాల్సిన అవసరం లేదు 8:4-6 వ్యభిచారం అంత పట్టబడి స్త్రీని పట్టి తర్వాత యేసు ప్రభు నేల మీద ఏమో వ్రాయిచుండేను వ్రేలితో ఏమో వ్రాయిచుండేను ఇచ్చి వరకే మాట్లాడు లేనిది ఎందుకు అతుకుతావు బైబిల్ ఉన్నట్టుగా చక్కని మాటగా మరి నువ్వు అతికేసి ఏదో చెప్పేయడం ఏంటి
మీ పాపాలు వ్రాయిచుండెను, వారి పాపాలు వ్రాయిచుండెను చెప్పేస్తావేంటి? అక్కడ బైబిల్లో లేదు. హద్దు మీరుతున్నావు, నీ హృదయాన్ని త్వరపడనిస్తున్నావు, నీ నోటిని కాచుకోవటం లేదు, నోరుంది కదా అని వాగిస్తున్నావు. మీ పాపాలు ఏమో వ్రాయిచుండే రోజు బైబిల్ వేసించి ఈ రోజుల్లో బోధకులు బైబిల్ సహా చాలా మందిని మోసగించాలి తక్కి చక్కని మాటలు మీ పాపాలు వ్రాయిచుండే బైబిల్లో మళ్ళీ లేకి, బైబిల్లో రాయబడితే లేకి చక్కని మాటలు లేకి అనేక మందిని మోసగించారు చాలా మంది మండలి. కాబట్టి చక్కని మాటల చేత ఎవరు మిమ్మల్ని మోసగింపకున్నట్లు మీరు చూసుకోవాలి. మరో శ్రీకాకుడి నాకు జాగ్రత్తగా మన మంచి మంచి ఎంబాసి మన నమ్మకం మనకి బుద్ధి లేదు, మాకు అర్థమవుతుంది అని. కాబట్టి అనేక మందికి హీన రైట్ జతరి కాబట్టి అనేకులు అంబిహనర్కి కొద్ది మంది అంబిహనర్కి మన బైబిల్ గ్రంథంతో ఒక మాట తర్వాత నన్ను వేస్తాయి, ఒక మాట నన్ను వేస్తాయి ఈదను వేసంతకి ఈ మాటలు నన్ను నోకి తాచాయి. మత్తయి సువార్త ఒకసారి ఈ మాట నన్ను వేస్తాను ముక్కిచ్చేస్తాయి, తర్వాత నన్ను వేస్తాయి. అనేకులు ప్రయాణించే ప్రయాణం ఎక్కడ? కొద్ది మంది ప్రయాణించే ప్రయాణం ఎక్కడ? తక్కువ జన హజ్జి జియు అభినయి అంబిహజలి అంబిహని జియు ఎక్కువ మంది తాకిని జియు అంబిహకి మన సిరికిలో ఈ వాక్యం తెలిస్తారు ఏరేచ్చు ఏని ఆశ్చర్యమా మాముకి ఈయన చాలా మందికి ఈయన కాబట్టి మాది రైతు ఇది లెక్క. మరి అంబిలా తాయి మద్రస మరాఠ అంబితాయి వాత ఇచ్చి కొద్ది మందికి ఈయన ఇది ఎక్కువ మందికి ఈయన ఇది కదా. కాబట్టి ఎక్కువ మంది అంబిహజల్ తక్కి మన ఎవరి సిద్ధపడమ జాగ్రత్తకి అంబిహజల్ మరి సిరికినో అనేకులు ప్రయాణించే ప్రయాణం ముందు సిరికినో తర్వాత కొద్ది మంది గురించి తర్వాత మనం నేర్చుకుంటున్నాం అంతే కదా కృష్ణ. అనేకులు చాలా మందికి మరి ఇష్టి ఆరాధనలక మరి అంబిహిలా అతేటట్టు అంబివాతే ఇచ్చి ఇది హిలా అగట అన్నమాట. ఒక్కొక్కరికి ఇచ్చి చాలా తక్కువ మందికి ఈనాయి కానీ ఎక్కువ మందికి ఈనాయి తాముకి ఈయన ఇష్టి ఆరాధనే. కాబట్టి అనేక మంది ప్రయాణించిన అనేక మందికి ఈయన అనుసరించినాయి. ఎవరు అంబిహజల్ తక్కి చివరికి అంబిహజల్ తక్కి మరో సిరికిలో నిత్య జీవానిక లేదా నిత్య నాశనానిక మన బైబిల్ గ్రంథాత మత్తయి సువార్త 7వ అధ్యాయము ಸಿನಿಕಿನೋ ಟೈಮ್ ಮೊನ್ನೆ ಈ ಸೆಲ್ಲು ಮಾಡುವ ಹಾಕಿ ಕುತ್ತು ಇದೇವ ಅವ್ರನ್ನ ಕೊಡ್ತಿ ಕೊಡಿ ಗಾಲಿ ಇಲ್ಲ ಬಾಧಕಿಲ್ಲ ನನಗೆ ಪಾಡೆ మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనం చదవ తర్వాత మొత్తం కలగోరాదాన్ని ఇలా ఈ ద్వారమున ఇరుకు ద్వారమున ప్రవేశించండి నాశనమునకు పోవు ద్వారమున ద్వారము వెడల్పును ఆ దారి విశాలమైనది అంటున్నాడు. మీరు గమనించదు. ఇరుకు ద్వారము చాలా ఇరుకు కదా, చాలా ఇరుకు గడవలే కదా. ఇరుకు ద్వారము ఇరుకు జియు మరి ముంజలే కదా. ఇరుకు జియు ఇక్కడ నీకు తినేది లేదు కదా. ఏని ప్రమాదం ఇరుకుతే వాడినే మరి ఇరుకుతి మరో ఇరుకు చీటి మా తాకిన చక్క కంట్రోల్ మచ్చిందే ఎక్స్ట్రా జాగ్రత్త మచ్చిందే జాగ్రత్త నుంచి మరి హత్తుసలాడినాయికి ఆడాయి పడిపోయి అన్నాడు. మంగే నష్టము మంగే ప్రమాదం అన్నమాట. కాబట్టి వాక్యం ఏం జాగ్రత్త వాక్యం మా రోజుకే మా జాగ్రత్తగా విన్నా సరే మంగే ప్రమాదం మంగే నష్టం. ఏ వాక్యం విన్నాను జాగ్రత్త నాను వేయవచ్చుగా నాకే ప్రమాదం మీ అందరికి ప్రమాదం. కాబట్టి నన్ను వచ్చిన సత్తకి జోకి చక్కని మాటల చేత బైబిల్ తేలాగటానే మళ్ళీ లేఖముల వేసి మంది ఆపుల మరి ఈ విషయం నుంచి మీరు జాగ్రత్త ఇలా అదే రాజుకి వెళ్తుండే మేము అంపస్ కాపాడగా రెండు ఈ వాక్యమే ఏదైతే వాక్యము మీ సముఖముత మీనోకిత మీ హరిమోహన ఏలించి జరిగించి ఏదనిపిస్తూ ఇది కాచి ఇజ్జో ఇది కనుక వాహిలో చర్చిత వాహిదకి ఇచ్చి మహాపురు ఏనికి జీతం ఇయ్యాల్సి మీరు గమనించదు నంగే ఏనికి ఇయ్యాల్సి తప్పుడు పోతా కాబట్టి శరీరాన్ని బట్టి నన్ను వితిత్తి నాకు శరీర సంబంధమైన ఫలము నన్ను పొందుకోండి సతకి జోయి ఆత్మను బట్టి నన్ను వితిత్తి ఆత్మ ఫలాలు పొందుకోండి. మీరు వెన్నతిరిచికెచ్చికి ఆత్మను బట్టి మీరు వచ్చిందే ఆత్మను బట్టి మీరు పోరాడి తిందే జాగ్రత్త మీరు వహించి తిందే ఇలా శరీరం 280 శరీరాన్ని బట్టి నేను అనుసరించి వాటి శరీరాన్ని బట్టి తగిన పంటే 200కి 1000 రూపాయలకి నేను ఇవ్వని ఆశపడండి వాటి కాబట్టి ఏ పంటే కదండి పొందకూడదు కోరకూడదు దేవుడికి ఏ పంట ఇయ్యనేసి శరీరాన్ని బట్టి నేను వెతికి ఆత్మను బట్టి నీవు వెతికి దాన్ని బట్టి ప్రతిఫల పొందకూడదు. ఈ మాసకి మనం తాత్కాలికంగా మరి పొందకూడి నాయక బాప్తీసం తీసుకోండి 200 కోసం తగ్గి మనం బాప్తీసం మరి తీసుకోండి శరీరాన్ని బట్టి మన బాప్తీసం మరి తీసుకొడితాయి శరీరం ఒక ఫలం మరి పొందుకొడితాయి ఒక 200-300
కాబట్టి మనం గమనించిన ఇది ఇరుకు ద్వారమున ప్రవేశింప మీరు ఇరుకు ద్వారము మీరు ఇరుకు చేటి మీరు అర్జంతకి ప్రయాణించంతకి మీరు పోరాడదు, మీరు కష్టపడదు. పోరాడినాయి సరే కష్టపడినాయి. చాలా బాధ్యత పూర్వకమైనత ఇది. ಹೆಚ್ಚಿಗೆ ನಿಮಗೆ ಬಾಧ್ಯತೆ ಇಲ್ಲ ಅತಿ ಇದರ ಮೇಲೆ ಹೆಚ್ಚಿಗೆ ಪಟ್ಟು ಇಲ್ಲ ಅತಿ ಹೆಚ್ಚಿಗೆ ಗ್ರಿಪ್ಪು ಇಲ್ಲ ಅತಿ ಹೆಚ್ಚಿತಾಕಲಾಡಿದಿ ತೆಗ್ಗಿಂಪು ಇಲ್ಲ ಅತಿ ಹತಲಾಡಿದಿ అడ్డు అడుగుతుంది అడాయి అబ్బాయికి తెగింపు వచ్చింది, బాధ్యత వచ్చింది, జాగ్రత్త వచ్చింది, భయం వచ్చింది. మన జాగ్రత్తలో చాలా భయం అన్ని ఉడుకుతుడికి ఈ లక్షణాలకు అన్ని అడిగిను కదా. జాగ్రత్త నీ విషయంలో ఇవన్నీ అప్పులు పెట్టుకుంటా అప్పుడు జాగ్రత్తగా ఒక బాధ్యతగా వెళ్ళాలి అని ఒక సిద్ధపాటు కలగా మనం అన్న ఇచ్చి ఇది ఆశ్రమాసరైన వ్యవహారంగా ఇది ఇరుకు ద్వారా ప్రవేశించినాయి. సతకిజోయి ಹೆಚ್ಚಿಗೆ భూమి మీద మరి ఇరుకుగా బ్రతికినాయి. చాలా ఇరుకుగా మనకి మరి అనుకుంటే మనం అనుభవించానా శరీర కోరిక అక్కడ తీర్చుకుంటానా అనేక మంది తీర్చుకుడిచ్చి మారు తీర్చుకుంటా మన ಹೆಚ್ಚಿಗೆ ఇరుకు ఇది ಹೆಚ್ಚಿది బాధ ఇది ఇరుకు ద్వారా ప్రవేశించడానికి మనం పోరాడిన ఇచ్చాలి. భూమి మీద నీకు ఇష్టమవుతుంది సుఖభోగం అనుభవించడానికి నీకు నచ్చితే లేక నీ శరీర కోరిక తీర్చి నేను అనుభవించినయా ఏది ఇది నరకం తత్తున్నరికి నీ కమ్మాయి దేవుడికి విశాలంగా ఎవరికి పర్వాలేదు ఏనా ఏమో హోలే కానీ మంగే చాలా ఇరుకు ఏనాకి లాటాయి ఏనా చూడ లాటాయి ఏనా మరో రకం గట్టకరమైన చూపు సిరిగలాడాయి. రోడ్డు గురించి చెడుగా ఆలోచించబడినంత బాధ అన్ని ఇరుకు మంగే చాలా బాధ. ఏనా అనుకూలంగా మంగ ఇవే మా జీవితంలో మాకు రాజు కోసం ఎంత కష్టం, ఎంత బాధ్యత, ఎంత జాగ్రత్త. చదువు కృష్ణ చిన్న ఒక పాయింట్ చదువు. నేను నాశనానికి పోవు ద్వారము వెడల్పును అది చూసారు. అది హైవే అంటున్నాడు. నాశనానికి అనగా నరకానికి వెళ్ళవలసినటువంటి త్రోవ మార్గము వెడల్పు ఇది హైవే. ఆ దారి విశాలమై ఉన్నది. జీవుకే ಹೆಚ್ಚగా చాలా విస్తారమైనటువంటి వెడల్పుకే విశాలంకే ఎదికే చాలా ఓసరకే ఓసరా చాలా ఓసరా అనేకులు ప్రయాణించే ప్రయాణమా అనేకులు అంటే అనేకులు అనే దాంట్లో కింద మాటల్లో చెప్తున్నా దాని ద్వారా ప్రవేశించువారు చూసారు. విశాలమైన మార్గం హైవే హత్తున్నరికే అనేకులు చాలా మందికి ఎక్కువ మంది హత్తున్నరికే జీవానికి పోవు ద్వారము చూసారా. నిత్య జీవానికి పరలోకానికి పోవలసిన ఒక ద్వారము ఒక జీవు ఇరుకును చాలా ఇరుకుగా మనే ఆ దారి సంకుచితమై చాలా ఇచ్చానై చాలా సంకుచితమైనతై చాలా ఇచ్చానై దానిని కనుకొని వారు కనుకొండినరి కొందరే ఎక్కువ మంది జీవన ఎక్కువ వెళ్తా చాలా ఇచ్చేసాను మొన్నే ఎక్కువ మంది ఎక్కడికి పోతారు తక్కువ మంది ఎక్కడికి పోతారు ఈ తేడా మధ్య తెచ్చి మాముకి హీనయ్య కదా చాలా మంది హీనరి ఇంజనీర్ కాబట్టి ఈ చాలా మంది హీనరి వారి అభ్యాసకి బైబిల్ వేస్తూ సీదే ఎక్కువ మంది చేయవారు దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు నాశనం తత్తున్నకే చాలా మందికే నాశనం తత్తుని జీవుకు చాలా హైవేకే చాలా మందికి చాలా మంది తాకి మరి కాబట్టి నాన్నకు తాకత్తు ఎవరు పునాది తాకి మేరకి నాన్నకు తాకత్తు ఇచ్చి పరిశోధించాలి ధ్యానించాలి పెద్ద పెద్ద వారికి ఈ మేరకి ఇదని ఇచ్చి పునాది తాకత్తు హైవే నాన్నకు తాకి పుజా తాకి దాన్ని ఇచ్చి చివరికి అభి ఆక్సిజన్ అనేది నాశనంతో చాలా ప్రమాదంతో నాశనమునకు పోవు ద్వారము నాశనం తత్తుని జీవు వెడల్పును అది చాలా అవసర విశాలమై ఉన్నది చాలా అవసర హమజామ్లకే అనేక మంది అన్నయ్య కాబట్టి కొద్ది మంది అన్నయ్య కదా చాలా మంది హాట్ అనవరు ఇక్కడ రెండింటి కలుపుకొని నత్తున్నాయి కదా కోసం వచ్చింది కదా. మరి ఇరుకు ద్వారం కింద మాటలు 14 వచనం చూడు కిందన జీవమునకు పోవు ద్వారం చూసారా. నీ ఆత్మకు కావలసినటువంటి బ్రతుకు నిత్య జీవమునకు పోవు ద్వారము ఇరుకును చాలా ఇరుకుగా మనం ఆ దారి ఏ జీవు సంకుచితమై ఉన్నది చాలా ఇచ్చానే దానికి అనుకుని వారం కొడినరి కొద్ది మంది చాలా తక్కువ మంది. దీన్ని బట్టి మీకేనా అర్థమైతే ఇరుకు ద్వారంలో ప్రవేశించి ఎచ్చోరుజాడ నిత్య నాశనానికి నరకానికి ఎంత సీనర్ ఎచ్చోరుజాడ అమ్మిని జీవిత నేను మంచి ఈరోజు ఏదని గమనించా నన్ను గమనించి విశాలమైన మార్గంతో ఒకవేళ ప్రయాణించిన అనేక మంది ప్రయాణించిన ప్రయాణంతో ఎవరిలే మా తాకతు నుంచి చాలా ప్రమాదం అనేది నేను పుచ్చి అప్పుడు నన్ను పుచ్చి అప్పుడు తాకలాడికి తాక దగ్గరికి మీరంతా
అనేకులు ఇరుకు ద్వారం కనపడలాడోరి కొద్ది మంది చాలా మంది కనపడలాడోరి కొద్ది మంది కనపడినారు తాతలు ఆడోరి. కాబట్టి నాశనానికి పోవలసిన ద్వారంలో ప్రవేశించేవారు అనేకులు. దీన్ని బట్టి అనేక మంది శుద్ధి ఆరాధన ఖ్యాతిండ్రు కాబట్టి అది రైట్. మరి ఎలా ఖ్యాతంలో ఇది ముండితనంగా మరి వేస్తున్నా నీ ప్రవర్తన నీ దృష్టికి సరైనతే కానీ చివరికి అది తుద్దకది నిన్ను విశాలమైన మార్గంలో నిన్ను నడిపిస్తుంది. నీ బ్రతుకున్నంత వరకు చివరికి నిన్ను నరకం వరకు నిన్ను నడిపించేస్తుంది. ప్రమాదం అనే చాలా మంది పెన్నుడు కూడా ఏనాజికేరో మంచి నిజంత చూచనడో మీరు గమనించదు అబద్ధంతో చూచనడో ఒక సత్యంని తొక్కి వేసేంతకి సత్యంతి కాదు అబద్ధంగా మాట్లాడేంతకి నీ అబద్ధ సాక్ష్యాలు కావాలి చూచన కావాలి. కానీ అది కొద్ది వరకే. కానీ సత్యం ఎప్పటికైనా అదే విషయం సాధిస్తుంది. ఒక 5 నిమిషాలు ఓటమి పాలైనా శాశ్వతమైన విషయం తనదే సత్యం అవుతుంది. కొద్ది మంది ఉంటారు అబద్ధ సాక్ష్యం అయితే ఎక్కువ మంది ఉంటారు. యేసుక్రీస్తు విషయంలో కానీ అపోస్తలుల విషయంలో కానీ ఏ విషయంలోనైనా పరిసయ్యులు గుంపులు చాలా ఎక్కువ వీరి మీద కుట్రలు పండటం. ఈ అవని విషయానికి లోకపరంగా సినికేరి నీ నిజం వైపు చాలా తక్కువ పోయింది. మాటలు తక్కువ పోయిను. మరి అబద్ధాలు ఎన్ని అన్నారు మాటలు ఏదో చెప్తారు అబద్ధపు మాటలు కాబట్టి ఇలా ఇది కాబట్టి నరకంతో హత్తున్నరే ఎక్కువ మంది ఎవరికి మీరు నియమాలకు ఎక్కువ మంది అది చదువుతప్పుడు బైబిల్ చదివేటప్పుడు నాకు ఈ రకంగా నాకు అర్థమయ్యేటప్పుడు ఈ రకంగా బైబిల్ నాకు వేసేటప్పుడు అతని పాటు చాలా మంది దూకస్ సీమోను ఇది దూకి కాస్తాయన ఇది కనుక్కుంటున్న చాలా తక్కువ మంది కాబట్టి అంబిహినట అంబి చూసా మరి కనుక్కుంటున్న చాలా తక్కువ మంది కదా ఎక్కడో 100 నాటికి కొందరే మరి విశాలమైన మార్గంలో అనేక మంది ఎక్కడ చూసి అలాంటి వారే మమ్మల్ని కూడటం లేదు కదా అని మనం వారిని లొంగిపోయి మనం దీన్ని మానేయగలమా? మానేస్తే నీకు నిత్యం కోల్పోయినట్టే మీకు లేనట్టే. ఇన్ని మాటలు డౌట్ మీకు కావాలని ఈ మాటలు సరిగ్గా నేను మీకు మీ అందరినీ కూడా చెప్పలేదు. నా పరిశోధన అవునో కాదు మీరు బైబిల్ని బట్టి మీరు విమర్శింపలేరా? మీరు విచారించుకోలేరా? బైబిల్ చెప్తున్న మాటలు అలా ఉన్నవో లేవో మీరు గమనించండి. కాబట్టి ನಾನು ವೆಸ್ತೋದಲ್ಲೇ ఇది లాస్ట్ మాట కానీ మత్తయి సువార్త 22:14 తర్వాత చివరికి 5 వ్యవస్థ ఇచ్చే సంబంధించి పాయింటే కదా. ఏదైనా వ్యవస్థ లాస్ట్ ముఖ్యంగా 22వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనంతా ఒక మంచి మాట బానే ఏర్పరచబడిన వారు ఎంతమంది కొద్ది మంది ఎక్కువ మంది ఈ విషయంలో మరి గమనించడం మీద చాలా మందికి మరి బాబుకి ఏది ప్రస్తావన వార్త కాబట్టి ఏమనాలి ఈ మాటలు కానీ మాకు నాకంతా టక్కున్నాం కట్టే మీరు గట్టే హాజరు కట్టే ఈ రకంగా వాడరు అవును అనుకుంటే సమాజం కానీ ఈ రోజుల్లో కాబట్టి మరో న్యాయం మనం గమనించి కాగా పిలువబడిన వారు అనేకులు చూసారా పిలువబడిన వారు 70 మంది 80 మంది చాలా మంది ఏర్పరచబడిన వారు చివరికి అంత మందిలో ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. చాలా తక్కువ మందికే ఫిల్టర్ చేస్తే చాలా తక్కువ మంది నిలబడ్డారు. అక్కడ శేషించిన వారు చాలా తక్కువ మంది. అర్థమైతే పిలువబడిన వారు అనేకులలో ఫిల్టర్ చేస్తే చాలా కొద్ది మంది. అంటే ఒక గింజగా నిలబడేవారు ఫలించేవారు చాలా తక్కువ మంది. 70 మందిని యేసు ప్రభు వారు ప్రభు పనిలో జరిగించడానికి నన్ను వెంబడించండి వారిని ఒక శిక్షణ ఇవ్వడానికి అనేక మందిని అనేక వృత్తులు గల వారిని యేసు ప్రభు వారు పిలిచినప్పుడు అనేక మంది 70 మంది అంటే ఎంతమంది బహువచనమే కదా ఎక్కువ మంది కదా. అనేకులు వచ్చారు యేసును వెంబడించారు. వాళ్ళతో కాకుండానే చాలా మంది కూడా వెంబడించారు ఆ రోజుల్లో యేసు ప్రభుని. చివరికి వారంతా కూడా తొలగిపోయారు. యేసు ప్రభుని విడిచిపెట్టేసారు. చివరికి నిలబడింది 12 మందియే. ఈ 12 మందిలో కూడా మళ్ళా కొరత అయిపోయాడు. మళ్ళీ 11 సంఖ్య దాకా కూడా తగ్గిపోయి వచ్చేసారు. యోధు తగ్గిపోయాడు. వీడు శరీరాన్ని బట్టి విత్తాడు చెప్పాడు 30 నాణ్యాలు వారు తీసుకున్నాడు ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. చివరికి అవి కూడా వద్దు అనుకుని ఇచ్చిన వారికే పారేసి ఇంకా నా బ్రతుకులు ఎందుకని చివరికి వేసుకుని చచ్చిపోయింది. మనశాంతి లేక అని అర్థం. అంత మంచి యేసును మానేస్తే నువ్వు తృణీకరిస్తే ఎవడో మాట నమ్మేసి నువ్వు రాకపోతే చివరికి నీకు మనశ్శాంతి లేక మంచి బోధనను నువ్వు వినక ఉరి వేసుకుని చచ్చిన శవం అనే సమానం.
వాక్యానికి దూరంగా ఉన్నవాడు ఆత్మీయంగా వాడు చచ్చినట్టే. ధ్యానించకపోయినా, వినకపోయినా, ప్రవర్తించకపోయినా, వాక్యానికి భిన్నంగా మన దూరంగా మనం ఉన్న మన అందరం కూడా ఆత్మీయ జీవితాన్ని బట్టి మనం చచ్చినట్టే లెక్క. అందుకే వాక్యానికి దగ్గరలో ఉండాలి. కాబట్టి ఏర్పరచబడిన వారు కొద్దిమంది, ఇరుకు ద్వారంలో ప్రవేశించేవారు. చెప్పండి, మీరు కూడా చెప్పండి అమ్మా. మీరు వెనకాల మీరు చెప్పేసర్లే, మీరు వెనకాల మీరు చెప్పండి. మీరు మెయిన్ మీకే ఈ మాటలే మీకు రావాలి. మీరు కంఠస్థనం మీరు చేయించండి. బంగారు అయినా కృష్ణ అయినా ఒక్కొక్క వాక్యాన్ని మీరు కంఠస్థనం చేయించండి. ఏ వాక్యమైనా మంచిదే. ఒక్కొక్క వాక్యాన్ని కంఠస్థనం చేయండి. ఒకసారి ఈ ఎక్కడిది లీటి పుట్టుది చెప్పింది, మంచి వాక్యం చెప్పింది, కానీ కొంచెం ప్రమాణం చేసింది. అదే బాధ. అదే మర్చిపోయిందో లేదంటే బైబిల్లో చదివిందో లేదో తెలియదు, కానీ వాక్యం నేర్చుకుంటుంది, కానీ ప్రమాణం కూడా చేస్తున్నది. అది డొమేని. వాళ్ళకి వాక్యం ఉన్నది మనసులో, మనకు వాక్యం లేదు. మీరు నేర్పించండి, ఒక్కొక్క వాక్యం నేర్పించండి. అందరికి రావాలి. వాక్యం లేదు హృదయంలో. కాబట్టి వాక్యం మీరు అందరూ నేర్చుకోవాలి, నేర్పిస్తారు. ఒక్కొక్క వాక్యం నేర్పిస్తారు. నేర్చుకోవడానికి మీరు 9 గంటలకు మీరు అందరు కూడా రావాలి. 9 గంటలకి. కాబట్టి చివరిగా ఈ మాటలకి నేను చెప్పడం లేదు, కానీ మీరు గమనించదు ఒక విషయాన్ని. చాలా మందికి హీనై, ఎక్కువ మందికి హీనై, మాముకి హీనై ఏంటి, చాలా మంది మజాడరే కదా. ఎక్కువ మందికి ప్రస్తావన వార్త కాబట్టి గొప్ప ధైర్యంగా మజాడరే కదా. కాబట్టి చివరికి అభ్యర్థికి ఎవరికి జరగలేదు, తాము ఎక్కడికి పోవచ్చడం వారికి తెలియని పరిస్థితి. కాబట్టి బైబిల్ ఏనై తమకి హీనై ఏనై మన బైబిల్కి మన అడిగిన లోపల తక్కువ వేస్తారేమో. కాబట్టి అనేకులు అభ్యర్థతకి ప్రయాణించేదరికే నాశనం ప్రజలకి, అనేకులు నాశనం ప్రజలకి ప్రయాణించిన ప్రయాణం చాలా వెడల్పును చాలా విశాలంగా అనేది హైవేది మాకు అర్థమాదత్తాయి. మరి ఇరుకు ద్వారంకి ప్రవేశించినారు చాలా కొద్ది మంది, కనిపెట్టినారు కొద్ది మంది ఏజీ మజానే. और తర్వాత ఏర్పరచబడిన రీతికి చాలా కొద్ది మంది ఏజీ మజానే. ఇచ్చి కొద్ది మందికి ఎన్ఎస్కి గట్టే రైట్ గట్టే నిహాయి గట్టే జానకి ఇచ్చే వరకు నేను తుప్రంతా కిత్తాయి కదా. ನಾನು ಕಿತ್ತ ತೆಗೆಸುತ್ತಿ ಅದನ್ನ ಪೊಟ್ಟೆ ನನಗೆ ಪಾಡ ಅಂತ ಸರಿಗ ಕಿಹಾಲು ನಾನು ಕಿತ್ತೆಗನೆ ನನಗೆ ಪಾಡ ಇಷ್ಟ ಇಲ್ಲೇ ತರಿ ಸರಿಗ ಇಂಜಿಜಿಗೆ ದೇವ್ರನ್ನ ಪಟ್ಟು ಕೊಡುತ್ತೆ ಸಿಕ್ಕೇನೆ ಪುಲ್ಲಾರು ఉండి తుప్రంతా కిత్తతాయి అదತ್ರ పాలు వర్ష ఆతతాయి. కానీ ఎవరికి ಹಿಂದೆ ಮಾರು ಪಾಲು ಆಯಿ ವೈಜಾಗ್ ಪಾಸ್ಟರ್ ఎవడు ವೈಜಾಗ್ ಆತಿರೋದು ಬಾಜಾಸೆ ಗೆದ್ದ ದೂರ ಜಿರ್ತರೆ ಮಾಮಗ ಅಪ್ಪ ಏನು ಕಿಲ್ಲ ಜಲ್ಸರ್ ಗಟ್ಟ ಜಾಂಡು ಕಿತ್ತ నేను సెల అడిగాను అబ్రహాం కి సార్ నేను ఫోటో తీస్తాను సార్ వీడియో తీస్తాను మీరు గెత్తరాలు తెలుసు కాదు పుల్లి ఏమో డాన్స్ చేస్తుందా పిల్లి కదా గంతులు వేసేది పుల్లి గంతులు వేసేది పిల్లి పులి డాన్స్ చేస్తుందా పులి బిడ్డలం మనం సింహపు పిల్లలు మనం యూద గోత్రపు సింహం యేసుక్రీస్తు అయితే ఆయన తమ్ముళ్ళం మనం సింహపు పిల్లలు మనం కూడా డాన్స్ వేస్తాం. అది పీసే బుద్ధి ఇంకొకరు పోదా బుద్ధి అయి గెంతులు ఇవి కుప్పి గెంతులు కజమనసి లక్షణాలా ఇవి ఎనిదేవి కజమనసి గెత్తి సీనరికి పిచ్చివారు. అది అది వారికి వర్తిస్తుంది, పిల్లలకి పెద్దవారికి వర్తించదే. ఆ కుప్పి గెంతులు ఎందుకు నీకు? నువ్వు బుద్ధిమంతుడవు, నువ్వు అనేక మందికి బుద్ధి చెప్పవలసిన వాడివి, న్యాయం తీర్చవలసిన న్యాయవాదివి. నువ్వు గెంతులు వేస్తే నువ్వు ఎవరు నమ్ముతారా? నమ్మరు. ఈ పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చాడు కానీ వాడికి తగ్గదు, వీడికి రాజకీయంలో ప్రజాసేవ వాడికి నచ్చదు, వాడు డాన్స్ చేస్తానికి ఆ డైలాగ్ చెప్తున్నాడు, ప్రజలకు ఎంత నొప్పిస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు విన మీ అందరికి మరలా వచ్చే వారము రక్షణ పొందువారు ఎంతమంది కూడా నేర్చుకుందాం. అనేక మంది ఎక్కడికి పోతారో మనం నేర్చుకున్నాం, కొద్ది మనం నేర్చుకున్నాం, నాకు అర్థమైంది. జీవనకు మార్గంలో పోవలసిన వారు ఎంతమంది మనం నేర్చుకున్నాం, ఏర్పరచబడిన వారు ఎంతమంది మనం నేర్చుకున్నాం, ఇప్పుడు రక్షణ పొందే వారు కూడా ఎంతమంది. దీన్ని బట్టి మనకు ఖచ్చితంగా సూచనలు మనకు అర్థమైపోతున్నాయి. కొద్ది మంది రక్షణ పొందే వారు కూడా ఎంతమంది మనకు అర్థమైపోతుంది. ఆయన అర్థమైన మీరు దాని మీద ఫోకస్ పెట్టండి, దాన్ని కూడా మరలా నేర్చుకోవడానికి దేవుడు చిత్తమైతే మన అందరినీ బ్రతికించుంటే ఆ మాటలు వినడానికి నేను చెప్పడానికి మరలా త్వరలో మనం కలుసుకొని మన ప్రతి ఆదివారం దీన్ని కంప్లీట్ చేస్తాం. చాలా విషయాలు నేను చెప్పాలి మీ అందరినీ. ఒకే రకంగా నేను అర్థం చేసుకోలేదు, ఎన్ని రకాలుగా నేను అర్థం చేసుకున్నాను, కొన్ని కూడా మానేస్తున్నాను. మరలా ఇవన్నీ నేను చెప్పలేను కదా అని, మీరు వినలేరు కదా అని. కాబట్టి ఈ మాటలు మీ అందరినీ వినికితో దేవుడు దీవించి మీ అందరినీ ఈ యొక్క చెప్పబడినటువంటి లేఖనాల్లో మీరు స్థిరపరచబడి దేవునికి మహిమకరంగా జీవించవలసిన వారు ఉండాలని కోరుతూ ఈ మాట నేను ముగిస్తున్నాను. చివరి